అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరి. అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఏం జరిగిందండి సీత గారు చెప్పాలి. నాగార్జున గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. మళ్ళీ కొత్తగా కత్తిలా ఉన్నారంట. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడే 25 ఏళ్ళ కుర్రోళ్ళగా అయిపోయారు. అసలు ఎంత మార్పు, ఎంత అందం, అసలు ఏమో ఉన్నారనమాట. బ్లూ జీన్స్లో బ్లూ షర్ట్ అదిరిపోయారు. అలాగే ప్రోగ్రామ్ కూడా బాగా కొత్తగా ఉంది. ఒక 6గురికేమో గోల్డెన్ స్టార్స్ ఇచ్చారండి, ఒక 6గురికేమో బ్లాక్ స్టార్స్. కానీ సంజన గారికి గోల్డెన్ స్టార్ ఇవ్వలేదని చెప్పి నాకు బాధగా అనిపించింది. ఆయన అందరు ఎవరు ఏ తప్పులు చేశారో వాళ్ళందరికీ క్లాసులు బాగా పీకారు. అలాగే రీతుకి ఇంకా అవ్వలేదు అనుకుంటా, రీతు క్లాస్ అవ్వలేదు, రీతుకి అయిందా. మళ్ళీ అలాగే తనూజకి ఎవరి వల్ల కళ్యాణ్ గెలిచాడు అనేది కూడా చూపించేశారు. అది అయిపోయిన తర్వాత ఎవరిని నమ్మద్దు అంటే ఎవరికి ఏం వాళ్ళు ఆడుకోండి, బంధాలు రిలేషన్స్ ఏమి పెట్టుకోకండి, అలాగే ఎవరిని నమ్మకండి అని చెప్పారు. అలాగే సుమన్ శెట్టి గారిని కూడా మంచిగానే చెప్పారు. అదే ఆయన కూడా ఫ్లోరా గారు సంచాలకుగా ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే కాళ్ళు అందలేదంట. అందకపోయినా అందే అని చెప్పారు. డెమోన్ పవన్ కూడా తీసేయడం కూడా ఫ్లోరా గారు తప్పు చేశారని కూడా చెప్పారు. అది బాగానే ఉంది. తర్వాత గోల్డ్ డ్రాప్ వాళ్ళది పూరీలు ఉండేరు కదమ్మా, పూరీలు టీంలో పూరీలు బాగా వచ్చాయి, ఏం బాగా రాలేదు, పొంగలేదు పూరి. పొంగకపోతే ఇంకా నాకేమనిపించింది అంటే రాదాళ్ళకి ఏమో మొత్తం సంజన గారిని మాత్రం దేంట్లో ఇన్వాల్వ్ చేయనియట్లేదు. అది ఒకటి బాధగా ఉంది నాకైతే. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి 6 నెలలు గెలిచిన వాళ్ళకి 6 నెలలు ఫ్రీ గోల్డ్ డ్రాప్ వాళ్ళు ఫ్రీగా ఆయిల్ ఇస్తారనమాట. తర్వాత ఆ అమ్మాయి మాట్లాడింది కదా, యూకే నుంచి వచ్చిన అమ్మాయి భరణి గారి గురించి, లండన్ నుంచి వచ్చింది అమ్మాయి, భరణి గారి గురించి బాగా మాట్లాడింది. బాగా మాట్లాడింది, కరెక్ట్గా క్లారిటీగా క్లియర్ కట్గా మాట్లాడేసింది. అదే తర్వాత అండి మళ్ళీ ఇంకెవరు ఆయన కూడా బాగానే మాట్లాడారు. తర్వాత రాము కెప్టెన్గా మంచి సక్సెస్ అయ్యాడని, బాగా బెస్ట్ కెప్టెన్ అని కూడా చెప్పారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వచ్చిన కెప్టెన్లో రాము బెస్ట్ అని చెప్పారు. కానీ బాగా ఆడారు అని మెచ్చుకున్నారు. నిన్న సంజన చిన్న కుర్రోడైనా బాగా నిన్న సంజన బర్త్డే, నిన్న సంజన గారి బర్త్డే అండి. విషెస్ కూడా చెప్పారు. హ్యాపీ బర్త్డే సంజన గారు, నా తరపు నుంచి, మా అమ్మగారి తరపు నుంచి. నాకు ఇష్టం అండి అందుకు. తర్వాత రీతుకి ఓవర్ యాక్షన్, తర్వాత బెలూన్ టాస్క్లు రీతు గురించి దాని కూడా తిట్టారు. తర్వాత పవరాస్త్ర అదికో తనూజకి ఫస్ట్ వచ్చింది కదండి, అది తనూజ వెళ్ళింది. కానీ గేమ్ భలే ఆడారు ఇమాన్యుల్. లాస్ట్లో ఇమాన్యుల్ ఉన్నాడు కదా, ఇమాన్యుల్ వెళ్ళి ఎవరినొకరిని పిలవాలని చెప్పినప్పుడు రాము రాతోని పిలిస్తే కళ్యాణ్ తీసేసి భరణి గారికి వచ్చేది. అయితే రాము రాతోని పిలవకుండా కళ్యాణ్ పిలిచాడు. కళ్యాణ్ పిలిస్తే ఏం చేశాడు, భరణి గారిని తీసేసాడు, ఇమాన్యుల్కి వచ్చింది ఆ అస్త్రం. అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తానన్నారు కదా, బిగ్ బాస్ చెప్తారు, అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు. తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది కదమ్మా, ఇంకోటి ఏంటి లాస్ట్ లో రూమ్ లో రమ్మన్నాడు కదా ఆయన కన్సెషన్. అలా జరిగిన తర్వాత అండి మళ్ళీ సాఫ్ట్ టచ్ది ఒకటి జరిగింది కదా, బెలూన్స్ని పేల్చడం. ఆ తర్వాత సాఫ్ట్ టచ్ది బాగానే జరిగింది, అది కూడా బాగానే ఉంది. మళ్ళీ ఏ టీం వాళ్ళే గెలిచారు, వాళ్ళు కూడా సాఫ్ట్ టచ్ ప్యాక్లు ఇచ్చారు కదా. ఇలా జరిగిందండి. మొత్తం మీద అయితే నాగార్జున గారు బాగున్నారు, అందరికీ క్లాస్ పీకారు. ఇవాళ 7ంటికే, ఇవాళ 7 గంటలకే వస్తుంది సాయంత్రం. ఎందుకంటే 5 స్టార్ అని కొత్తగా ఈ 5గురు వస్తారట. 5గురిని కొత్తగా మనల్ని పరిచయం చేస్తారు. మళ్ళీ వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది కొత్తగా అంటే ఈ బిగ్ బాస్ సీజన్లో ఇది కొత్త మలుపు అనమాట. బాగుంది మొత్తం మీద బిగ్ బాస్ అయితే నిన్న బాగుంది. కాకపోతే మా సంజన గారిని మెచ్చుకోలేదు, అదొకటే నచ్చలేదు నాకు. మిగతాదంతా బాగానే ఉంది. ఆ పవరాస్త్ర కూడా ఒక్కొక్కరు వెళ్ళడం, అలాగే పిన్ని ఎవరు చేసిన తప్పులను వాళ్ళని విమర్శించారు. తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళకి గోల్డెన్ స్టార్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. భరణి గారికి, దివ్యకి, వీళ్ళందరికీ ఇచ్చారు. కొంచెం అది మంచి 6గురికి ఇచ్చారు. అదే ఇమాన్యుల్ తప్ప ఇంకొక 5గురికి ఇచ్చారు. మిగతా 6గురు బ్లాక్ స్టార్లు అయిపోయారు. అదండి విషయం, నిన్నటి బిగ్ బాస్ విశేషాలు. మీకు నిన్న బిగ్ బాస్ ఎలా అనిపించింది ఏంటి, మీకు నచ్చిందా నచ్చలేదా? నాకు చాలా బాగుంది. మా అమ్మకి చాలా బాగుందంట, నాకు ఎందుకు కొంచెం తేడా అనిపించింది. మా అమ్మ అంతా నాగార్జున అభిమానం కదా బట్టి అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాను నేనైతే. అదమ్మా, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. మాది కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మమ్మల్ని ఆదరించండి. ఉంటానండి. సాయంత్రం 7 గంటలకి మళ్ళీ ఇవాళ బిగ్ బాస్ వస్తుంది. కొంచెం రెడీగా ఉండండి, ఎర్లీగా పనులు చేసేసుకొని రెడీగా ఉండండి. ఏం జరగబోతుంది, కొత్తగా వచ్చేవాళ్ళు 5గురు ఎవరో తెలుసుకుందాం. సినిమా వాళ్ళేనంట, వాళ్ళు కాదు, వాళ్ళు ప్రమోషన్కి వచ్చినట్టున్నారు. సరేనండి, ఉంటానండి, బాయ్.